ఒక బీసీ కోయిలాగ దుర్గయ్య అని ఇది పెద్ద కోయిలాగే బీసీ కోయిలాగ. మరి ఈ కోయిలాగ ఏమంటది, ఏమనుకుంటున్నారు, ఈ బీసీల రిజర్వేషన్ల కథ ఏంది? శనార్థి తాత 10 గంటల వరకు వచ్చే వాడికి. ఓ తాత, ఓ ఎక్కడి 10 పెట్టావు? ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు, పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. మరి ఈ పంచాయతీ చల్లకుండా ఎందుకు, ఏమిటికి పెడుతుంది మరి ఇలా మీరు నిరసన? ఏంది, ఏం కథ, ఎట్ట సంగతి, ఏమనుకుంటారు, ఏ రకంగా చేద్దాం అనుకుంటారు ఇవాళ? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఏం చెప్పినారు? మేము 42% రిజర్వేషన్లు స్థానికంగా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే, చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా కాకుండా వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు, చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, కేంద్రంలో నిధులు ఆగిపోయినాయి, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి, ఆ నిధులు రావడం కోసం మేము ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నాం అంటే, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది. అంటే ఏడాదికి బడ్జెట్ లో 20,000 కోట్లు అంటే 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలకు 40,000 కోట్లు అయింది. మీకు నిజంగా నిధులే ముఖ్యం అనుకుంటే మాకు ఇస్తాను 40,000 కోట్లకి వెళ్ళి మీరు కావాల్సిన 23,000 కోట్లు తీసుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. మా బడ్జెట్ లోకి వెళ్ళి తీసుకోండి. 40,000 కోట్లు ఇస్తున్నారు కదా, ఇప్పటిదాకా 1 రూపాయి ఇవ్వలేదు. మరి మీరు ఇస్తాన నిధులు కూడా ఇవ్వలేదు. అంటే మీకు 3,000 కోట్ల రూపాయలు కావాలన్నా 3 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? అంటే 3,000 కోట్ల కోసం ఇలా బీసీల యొక్క గొంతులు కోస్తారా ఈ రోజు రాష్ట్రంలో అనేది ఒక అంశం అయితే, రెండేది ఏంటంటే మీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి December 1st వీక్ లో. ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిరు, కోర్టు తీర్పు ఉంది పెండింగ్ లో, అక్కడ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది, ఇక్కడ రాష్ట్ర హైకోర్టును బట్టి సుప్రీం కోర్టులో తీర్పు ఉంది. ఈ 2 కోర్టుల తీర్పు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. రెండేదంటే పార్లమెంటు సమావేశాల లోపు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి